ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మంగళగిరిలోని ఒక పేద ముస్లిం కుటుంబానికి మంత్రి నారా లోకేష్ నూతన గృహాన్ని నిర్మించి ఇచ్చారు. గతేడాది పవిత్ర రంజాన్ మాసంలో తాను చేసిన వాగ్దానాన్ని ఏడాది తిరగక ముందే నెరవేర్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. గతేడాది రంజాన్ సందర్భంగా మంగళగిరి బస్టాండ్ సమీపంలో నివసించే షేక్ షహన్షా నివాసానికి మంత్రి లోకేష్ ఆకస్మికంగా వెళ్లారు. అక్కడ ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని వారితో కలిసి ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో వారు నివసిస్తున్న శిథిలావస్థలో ఉన్న రేకుల షెడ్డును చూసి లోకేష్ చలించిపోయారు. తమ పూర్వీకులు నిర్మించిన ఈ ఇల్లు కూలిపోయే స్థితిలో ఉందని, తమకు ఒక గూడు కట్టించి ఆదుకోవాలని షహన్షా కుటుంబం వేడుకోగా లోకేష్ సానుకూలంగా స్పందించారు. మీ బాధ్యత నాది, మీకు ఖచ్చితంగా ఇల్లు కట్టించి ఇస్తాను అని అక్కడికక్కడే హామీ ఇచ్చారు లోకేష్. అయితే రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సులభమే, కానీ వాటిని ఆచరణలో పెట్టడం గొప్ప విషయం. లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం పనులు వేగవంతం చేయించి సకల సౌకర్యాలతో కూడిన పక్కా గృహాన్ని నిర్మించి నేడు ఆ కుటుంబానికి అందజేశారు. విశేషం ఏమిటంటే గతేడాది ఏ రంజాన్ మాసంలో అయితే హామీ ఇచ్చారో మళ్లీ అదే రంజాన్ మాసం వచ్చేసరికి ఆ ఇంటిని పూర్తి చేసి గృహప్రవేశం చేయించడం గమనార్హం. శిథిలమైన రేకుల షెడ్డు స్థానంలో నేడు అన్ని సౌకర్యాలతో ఓ కొత్త ఇల్లు రావడం లోకేష్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. లోకేష్ అన్న మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మా జీవితాల్లో వెలుగులు నింపారు అంటూ షహన్షా కుటుంబం భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా తమ నాయకుడు చెప్పాడంటే చేస్తాడంతే అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో లోకేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.